హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు భాషా భాగం టీఎల్ఎంతో ఆట ఎలా ఆడాలో చూపిస్తున్నానండి. ఈ ఆట ఒక్కసారి ఆడితే ఎప్పటికీ భాషా భాగాలు మర్చిపోలేరు. ఈ టీఎల్ఎంను కేవలం అట్టపెట్టెతో మాత్రమే తయారు చేసామండి. ఈ టీఎల్ఎం తయారు చేయడానికి చార్టులు, అట్టపెట్టి, పెన్సిల్, స్కెచ్ పెన్స్ ఉపయోగించుకున్నామండి. చూడండి, ఇది మామూలు అట్టపెట్టెనే వాడుకున్నామండి. ఈ మామూలు అట్టపెట్టెని చూడండి ఎంత అద్భుతంగా టీఎల్ఎం తయారు చేశాము. భాషా భాగాలకు సంబంధించిన పదాలను రంగు కాగితాలతో లాలీపాప్స్ లా తయారు చేసుకున్నాం. వాటికి సంబంధించిన పదాలు గౌతమ్, గోదావరి, అనురాగ, కృష్ణ, రాముడు, శైలజ, శ్రావణి, లక్ష్మి. నామానికి సంబంధించిన పదాలు నేను, వారు, అది, వీరు, అవి, అతడు, ఇది. క్రియకు సంబంధించిన పదాలు తినుట, వెళ్ళుట, ఆడుట, పాడుట, నడుచుట, రాయుట, విశేషణానికి సంబంధించిన పదాలు లావు, సన్నగా, వేడి, చల్లగా, పెద్ద, అందంగా. అవ్యయానికి సంబంధించిన పదాలు ఓయి, తహతహ, ఆహాహ, ఓసి, అయ్యయ్యో, ఓహోహో. ఈ పదాలన్నీ కూడా కలిపేసి పెడుతున్నానండి. ఇప్పుడు ఐఎఫ్పి ప్యానెల్లో స్టాప్ వాచ్ని ఆన్ చేసి ఒక పాపని పిలిచి ఒక్కొక్క బాక్సులో 5 చొప్పున పెట్టమని ఆట మొదలు పెట్టించి నామవాచకంలో 5, సర్వనామంలో 5, క్రియలో 5, విశేషణంలో 5, అవ్యయంలో 5 పెట్టమని చెప్పేయండి. ఎన్ని పెడుతుందో చూద్దాం మీ పాప. ఇప్పుడు రెండవ స్టూడెంట్ ఆడుతుంది ఆట. ఇప్పుడు మూడో స్టూడెంట్ ఆడుతుందండి ఆట. ఇప్పుడు 4వ అమ్మాయి ఆడుతుంది. ఇప్పుడు 5వ అమ్మాయి ఆడుతుందండి. ఆట ముగిసిందండి. మొదటి అమ్మాయి 2 నిమిషాల 30 సెకండ్లలో పెట్టింది. రెండవ అమ్మాయి 2 నిమిషాల 5 సెకండ్లో పెట్టింది. మూడో అమ్మాయి 1 నిమిషం 35 సెకండ్లలో పెట్టింది. 4వ అమ్మాయి 1 నిమిషం 25 సెకండ్లలో పెట్టింది. ఈ ఆటలో చివరగా ఆడిన అమ్మాయి 1 నిమిషం 20 సెకండ్లో పెట్టింది. ఆ అమ్మాయికి కరతాళ ధ్వనులతో అభినందిద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.